అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి 3వ లెసన్ మా కొద్ది తెల్లదొరతనము మిగిలిన 3 పోయంలు ఈ వీడియోలో చూద్దాం. మా కొద్ది తెల్లదొరతనము 4వ పోయం. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట, మా కొద్ది తెల్లదొరతనము దేవా మా కొద్ది తెల్లదొరతనము. ఇక్కడ గాంధీ అంటే మన గాంధీ తాత మహాత్మా గాంధీ, టోపీ అంటే క్యాప్, పాఠశాల బోలేతో స్కూల్, పాఠశాల అంటే స్కూలు, राटनम అంటే हम स्कूल में खेलने का चीज़ रहती ना, एक झाड़ू बंडा अप एंड डाउन वैसा रहती ना, वो चीज़ हमको राटनम बोलती. ये पोयम का मीनिंग देखेंगे. अब राजद्रोहमंता बोले तो राजद्रोही करको क्या बोलती, गरदारी. राजद्रोहम बोले तो गरदारी, और एक मीनिंग आपको देशद्रोही. मीनिंग, ये पोयम का मीनिंग భావం, మీనింగ్ బోలేతో భావం. గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకు రావద్దంటున్నారు, బడిలో రాట్నం పెట్టవద్దంటున్నారు, తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు, రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. గాంధీ టోపీ పెట్టుకొని అంటే గాంధీ యొక్క టోపీ ఉంటుంది కదా పైన, ఆ టోపీ పెట్టుకొని కదా మనము స్కూల్కి వెళ్తే ఆ టోపీ పెట్టవద్దు అని మనల్ని వాళ్ళు కొడుతున్నారంట. అట్లానే వీపు మీద కూడా కొడుతున్నారు. అంతేకాకుండా స్కూల్లో మన పాఠశాలలో పిల్లలు ఆడుకునే వస్తువులు ఏమన్నా ఉంటే అవి పెట్టద్దు అని ఇంగ్లీష్ వాళ్ళు మనకి చెబుతున్నారు. అలాగ పెట్టి వాటి మీద ఆడుకుంటుంటే మన దేశద్రోహులుగా మనల్ని లెక్క కట్టి మనల్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు. गांधी का टोपी रख ले को स्कूल गया तो इंग्लिश वाले मारतीरी कहते, स्कूल में खेलने का चीज़ रखे तो रखने देती नहीं कहते, हमको देशद्रोही के नाद ट्रीट करती रही कहते. अब आपको सेकंड पोएम 5th पोएम देखेंगे. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను తాటి వెళ్ళవద్దంటాడు, అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు, మా కొద్ది తెల్లదొరతనము దేవా మా కొద్ది తెల్లదొరతనము. 144 అంటే 144, 144 144 అంటే 144 సెక్షన్ అని అర్థమ్మా. 144 సెక్షన్ గల పేపర్ని మన నోటికి పెట్టి మన నోట్లో పెట్టి ఆ పేపర్ని నోట్లో పెట్టి మనల్ని మాటలు మాట్లాడవద్దంటారు. అంతేకాకుండా మన దేశానికి సంబంధించిన గీతాలు, మన దేశ గీతాలు, స్వతంత్ర గీతాలు ఉంటాయి కదా, జనగణమన కానీ వందే మాతరం కానీ అలాంటి గీతాలు ఉంటాయి కదా, అలాంటి గీతాలు మనల్ని పాడవద్దని అంటున్నారు. ఒకవేళ పాడాలి అని అనుకుంటే వాళ్ళ యొక్క అంటే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పర్మిషన్ అనేది మనము తీసుకోవాలి. భారతీయులను బానిసల వలె బతకమంటున్నారు, అంటే మనల్ని బానిసలు అంటే గులాం కనాదు, మనల్ని వాళ్ళ కింద పనిచేసే వాళ్ళలాగా మనల్ని ట్రీట్ చేస్తున్నారు. చూడండి, 144వ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు, స్వతంత్ర ఉద్యమ గీతాలు పాడవద్దంటున్నారు, వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటున్నారు, భారతీయులను బానిసలుగానే బతకమంటున్నారు.
144 सेक्शन के पेपर हमारा मुंह लगा के बात करना नहीं कर को बोलता रहा। देश गीत गाने के लिए इंग्लिश वालों को परमिशन लेना पड़ता रहा। इंग्लिश वाले के हुक्म के बिना एक कदम बाहर डालना गुनाह था। हमको सर्वेंट के नाद ट्रीट करती थी उन्होंने इंग्लिश वाले हमारे इंडियंस को। ఇప్పుడు 6వ పోయం చూద్దాం. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు దాటి చేస్తాడీ దేశమున పోరాడ మాడుతాడు పైన మోమాటము పడడు సుంతైన వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. దీని యొక్క భావం, వారి తాతలు సంపాదించిన ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులైన మా మీద దాడి చేస్తున్నారు. అవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏమాత్రం జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి. అంటే इंग्लिश वालों का जायदाद हमारा इंडिया में रखी जैसा इंग्लिश वाले हमारा इंडियंस के ऊपर हुक्म करता रहा। जानबूझकर हमारे इंडियंस के साथ लड़ाई झगड़ा रख लेता रहा। हमारा बात सुनी नहीं जैसा उनका मर्जी का नाद पालन करता रहा इंग्लिश वाले हमारे इंडियंस के ऊपर. इसका मीनिंग आपको ఏమా ఇక్కడ ఒక పద్యం అనేది ఇచ్చారు. దానికి కింద దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, చూద్దాం. ఈ కింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఏమి మహిమంపు గలదో నీ నామా మందు బాపు అని పేరు వినులబడిన ఎంత నిలువునను నాదు మే నెల్ల పులకరించు జల్లుమని నాదు హృదయంబు జలధరించు సారస్వత ప్రపంచంబునందు గాంధీ అని ఏడి వన్నయుగంబు తోడ సాటి వచ్చెడు వేరొక్క మాట గలదే. ఇది గాంధీ గురించి మనకి చెబుతుంది. మహాత్మా గాంధీ గురించి మనకి ఈ కవిత గాంధీ తాత మీద మనకి కవిత్వం అనేది రాయడం జరిగింది. క్వశ్చన్స్, ఎవరి నామం వినడం వలన, నామం అంటే పేరు, వలన మేను పులకరిస్తుందని కవి అంటున్నారు. మేను అంటే శరీరం, మేను అంటే శరీరం. ఎవరి మాట వినడం వలన ఒళ్ళు పులకరిస్తుంది? బాపు అనే పేరు వినడం వలన మేను పులకరిస్తుంది. ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది? ఈ కవిత మహాత్మా గాంధీ గురించి తెలుపుతుంది. ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం ఏది? స్వర్ణ యుగంబు అనే అర్థం, అక్షరాల అనే పదానికి అక్షరాల జంట అనే అర్థం అనేది వస్తుంది. పై కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ప్రశ్న ఏంటి? గాంధీని ఏమని పిలుస్తాము? మనము తర్వాత దీనికి సంబంధించిన ఇంకా ఎక్స్ప్లెనేషను ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీస్.